హాయ్ అండి. చాలా క్రంచీగా ఉంటాయి, చాలా తాటగా ఉంటాయి, చాలా తొందరగా ఆరిపోతాయి అనమాట. 4 రకాలుగా మీకు చూపిస్తున్నాను నేను ఉప్మా రవ్వతో. మనకి ఈ ఉప్మా రవ్వని సుజీ రవ్వని మార్కెట్లో అమ్ముతారండి. ఇదే ప్యాకింగ్లో ఉంటుందన్నమాట ఉప్మా రవ్వ. నేనైతే ఇక్కడ మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకుని మీకు వడియాలు చేసి చూపిస్తున్నాను 4 రకాలుగా. చాలా సింపుల్గా చేసుకుంటాము. చాలా తొందరగా ఆరిపోతాయి అనమాట. ఒక ట్రిక్ యూజ్ చేస్తాము తొందరగా ఆరిపోవడానికి. చక్కగా వాష్ చేసేయండి. 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా రవ్వ, సో అదే గ్లాస్తో మనం మామూలుగా సగ్గుబియ్యం వడియాలకి ఎలా వేస్తామో అలాగే 7 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. మీకు బియ్యం పిండి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, ఈ ఉప్మా రవ్వ వడియాలు చక్కగా సిమిలర్గా చేసి చూపిస్తున్నాను కాబట్టి సింపుల్గా గుర్తుంటుంది. ఇది సాల్ట్ అండి. ఒక గ్లాస్కి 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకున్న మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఈ ఉప్మా రవ్వ అరుగుదలకి మంచిగా ఉండాలి అంటే కొద్దిగా వామ్ వేయండి. మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట. మామూలుగా అయితే జీలకర్ర వేస్తాం కదా, ఒకసారి వామ్ వేసి ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. 1 స్పూన్ వేసేసి అలా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉంటే మనకి గరిటె మీద నుంచి జారుతున్న దాన్ని అబ్జర్వ్ చేస్తే చక్కగా అలా రవ్వ అంటుకుంటూ జారుతూ ఉంటుంది. మామూలుగా మనం స్టార్టింగ్లో తిప్పినప్పుడైతే జారది, అంటే ఇలా జిగురు వచ్చినప్పుడే జారుతుంది అనమాట. అలా జారుతూ ఉండి ఇలా మనకు వేలకి స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తే అంటుకుంటున్నట్టుగా మరి రెడీ అయిపోయినట్లే. స్టవ్ ఆపేసుకుని చక్కగా ఇది వేడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలని ఏం లేదండి. చల్లారింది అంటే ఒక అరగంట మనం పక్కన వదిలేసి తర్వాత పెట్టినా కూడా మంచిగానే వస్తాయి వడియాలు. నేను 20 నిమిషాల తర్వాత పెడుతున్నాను ఇవి. అలా వేసేసుకుని మనకి తొందరగా ఆరిపోవాలి అంటే ఫ్యాన్ అవసరం లేకుండా కూడా చక్కగా బయట నుంచి వచ్చే గాలికి ఆరిపోవాలంటే ఇలా గ్లాస్ అంచు స్మూత్గా ఉన్న దాంతో ఇలా రౌండ్గా చేసేసేయండి. తాటగా వస్తాయి, తొందరగా ఆరిపోతాయి. అలాగే ఇలా అప్పడాలుగా పెట్టడానికి నేను కొంచెం తీసేసుకుని ఉడికించిన దాన్ని మిగిలింది లెటర్స్ రాయడానికి దీన్ని కొంచెం సేపు ఉడికిస్తున్నాను. అంటే 3 నుంచి 5 నిమిషాలు అలా హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఉంచి చక్కగా కొంచెం చిక్కబడగానే స్టవ్ ఆపేసేయండి. ఇది చల్లారిన తర్వాత పెడతాము. దీన్ని పక్కన పెట్టేసి ముందుగా తీసుకున్నాం కదా అప్పుడల్లా పెట్టడానికి, దాంతో ఇలా నేను షీట్ మీద పెట్టేస్తున్నాను. ఈ షీట్ స్మూత్గా ఉంటే మనకి చాలా స్మూత్గా వస్తాయండి అప్పడాలు. షీట్ కనుక కొంచెం మడతలుగా ఉంటే కనుక మనకి కొంచెం అప్పడాలు కూడా మడతలుగా వస్తాయి. ఈ గ్లాస్ తడి చేసుకుంటూ అలా రౌండ్ చేసేయడమే మనం. ఇప్పుడు నేను లెటర్స్ రాయడానికి దీన్ని ఒక కవర్లోకి తీసేసుకున్న, కర్రీ కవర్ ఉంటుంది కదా అందులోకి తీసేసుకుని చక్కగా దాన్ని ఇలా చుట్టేసి ఈ చివరిని చిన్న చిల్లు పెట్టుకోవాలి. మరి సన్నగా ఏమో అవసరం లేదండి, ఎందుకంటే కొంచెం లావుగా వేస్తేనే మనకి అవి వడియాలు ఎండి బాగా సన్నగా అయిపోతాయి అన్నమాట. ఇలా చుట్టేసి మన చేతికి గ్రిప్ ఉండే విధంగా పట్టుకుని చక్కగా ఇలా పెట్టేసుకోవడమే. మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఉంటే కనుక బాగా చిన్న పిల్లలు లెటర్స్ కూడా రాసేయచ్చు దీంతోనే. ఇలా షీట్ మీద అయితే ఏంటంటే మనకి ఆరిపోగానే అవే ఊడొచ్చేస్తాయి. ఇది చల్లారిన తర్వాత పెట్టానండి నేను, వేడిగా అయితే కాదు పెడితే, ఎందుకంటే మనకు వేడి కాలిపోతూ ఉంటే మనం పెట్టలేం కదా. ఇలా మధ్యలో ఏమన్నా అడ్డొస్తే చిన్నది ఏమన్నా అలా ఉండలు కట్టేసి ఉంటే కనుక ఆ పిండి ఇలా అడ్డొచ్చినప్పుడు చక్కగా దాన్ని అలా పక్కకు తీసేసి ఆ లెటర్ మీద మరొకసారి కొంచెం థిక్గా అలా రాయడమే. విరిగిపోవడం అంటూ ఏం ఉండదండి, చక్కగా వచ్చేస్తాయి వడియాలు. అలాగే నేను చేస్తున్న నెక్స్ట్ రెసిపీ ఏంటంటే చాలా హెల్తీ డ్రింక్ అండి. ఫ్రూట్ కాదు, అలాగని వెజిటేబుల్ కాదు, అలాగని సగ్గుబియ్యం కూడా కాదండి. చాలా హెల్తీ అనమాట. దానికోసం ఎన్ని ఉపయోగాలు ఉంటాయంటే సమ్మర్లో తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకి ఏంటి అందరికీ కూడా బాగా యూజ్ అవుతుంది. చాలా కొత్త రెసిపీ, చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. వాచ్ చేయండి, మిస్ అవ్వద్దు. మీ వీడియోలు ఎలా పెట్టేసుకుని ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.